చెప్పరా. ఏంట్రా చెప్పేది? నడు రోడ్లో కాలు పట్టుకోపోయావంట. ఎవర్రా అమ్మాయి? ఎవరు చెప్పారు? ఒక చెప్పేదేంట్రా, మొత్తం వైజాగ్ అంతా మాట్లాడుకుంటుంది. అది కాదురా, ముందు నేను చెప్పేది. ఎవరా అమ్మాయి? మీ కజిన్ అక్షర. నా కజిన్ అక్షర అయితే ఏంటి, అప్సర అయితే ఏంటి? నువ్వు ఒక సెలబ్రిటీవ్రా, అది మర్చిపోకు. దానికన్నా ముందు నేను ఒక మనిషినిరా. నాకు మనసు ఉంది, అది ప్రేమిస్తుంది. ప్రేమిస్తే మాత్రం అలా రోడ్డుకి ఎక్కాలరా? నీకు అమ్ముందా? ఉంది. నానున్నారా? ఉన్నాడు. నీకు ఫ్యామిలీ ఉందా? ఉందిరా. అయితే ఏంటి? నాకు అక్షర మాత్రమే ఉందిరా, అర్థం చేసుకో. హలో అక్షర, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సిద్ధాంత్ హార్ట్ ని ముక్కలు ముక్కలు చేశాను. ఐ హేట్ యు అని చెప్పాను ఫ్రెండ్. ఐ హేట్ యు అని చెప్పావా? అంటే నీకు ఇష్టం లేదా? సిద్ధాంత్ అంటే నాకు చాలా ఇష్టం. సిద్ధాంత్ అంటే నాకు ప్రాణం. సిద్ధాంత్ ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు అక్షర. సిద్ధార్థ్ నువ్వు ప్రేమిస్తున్నావా? సిద్ధార్థ్ ఇష్టపడుతున్నావా? మరి ఐ హేట్ యు అని ఎందుకు చెప్పావు? నేను చెప్పాలనుకుంది ఒకటి, చెప్పింది ఒకటి. ఫిబ్రవరి 14th సిద్ధాంత్ ని హార్ట్ టు హార్ట్ టచ్ అయ్యేలా గట్టిగా కౌగిలించుకుని ఒక ముద్దు పెట్టుకుని ఐ లవ్ యు అని చెప్పాలనుకున్నాను. కానీ ఐ హేట్ యు అని చెప్పా. నాకు తెలుసు సిద్ధాంత్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. అతని ప్రతి అణువులోనూ నన్ను ప్రాణంగా నింపుకున్నాడు. ప్రేమించాడు, ప్రేమించాడు, నన్ను మాత్రమే ప్రేమించాడు. తన పాటలతో ఉర్రూతలూగించి ఆ సెలబ్రిటీ ఆర్కే బీచ్ దగ్గర నా కాళ్ళ వెళ్ళపడి క్షమించమని అడిగాడు. ఆ క్షణం అక్కడ ఒక పెద్ద సునామీ వచ్చి నన్ను మాత్రమే లాక్కెళ్ళుంటే బాగుంటుంది. ఇంతగా ప్రేమిస్తున్న దానివి మరి ఎందుకు రిజెక్ట్ చేసావు? ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పొచ్చుగా. రాత్రి నీతో మాట్లాడుతుంటే మా నాన్న నా ఫోన్ లాక్కుని ఈ మాటలు విన్నాడు. నువ్వు బావనే పెళ్లి చేసుకోవాలి, లేదంటే వాడు ఫ్రెండ్ అయినా లవర్ అయినా చంపేస్తానని బెదిరించాడు. మా నాన్న మూర్ఖుడు. మా బావని పెళ్లి చేసుకోకపోతే సిద్ధాంత్ ని చంపేస్తాడు. అందుకే చెప్పలేకపోయాను. సిద్ధాంత్ పాటని బ్రతికించుకోవడానికి కత్తుల్లాంటి మాటలతో అతని హృదయాన్ని గాయపరిచాడు. బాధపడక అక్షర, అంతా మంచి జరుగుతుంది. నీ ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. లేదు, సిద్ధాంత్ కూడా నీలాగే బెస్ట్ ఫ్రెండ్. అంతే, ఫ్రెండ్ గా ఉంటానని ప్రామిస్ కూడా చేశాడు. సారీ, నిన్ను కూడా బాధ పెట్టాను. సరే సరే, లైఫ్ ని పంచుకునేవాడే భర్త, బాధని షేర్ చేసుకునేవాడే బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సిద్ధు. సిద్ధు, చిన్న రిక్వెస్ట్. నేను సంతోషంలోనూ బాధలోనూ ఉన్నప్పుడే ఫోన్ చేస్తాను. నా ఫీలింగ్స్ నీకు చెప్పకపోతే నేను భరించలేను. ఇంకెప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండొద్దు. సరే, నేను ఎప్పుడు హర్ట్ చేయను. ఈసారి నువ్వు రింగ్ చేయకముందే ఫోన్ లిఫ్ట్ చేస్తా. ఓకేనా? ఓకే సిద్ధు. బాయ్ బాయ్. అక్షర, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది చాలు. నీతో ఫ్రెండ్గా ఉంటూ
మీ నాన్న నొప్పించే శక్తినిస్తాను, లేదంటే ఎదిరించే ధైర్యాన్ని ఇస్తాను. నా ప్రేమతో మన ప్రేమని గెలుచుకుంటాను. ఏమండి, ఈ జీడిపప్పు మీకోసమే స్పెషల్ గా తెప్పించాను. ఒంగోలు నుంచి కొద్దిగా తినండి. ఇప్పుడు ఆ జీడిపప్పులు బాదం పప్పులు నాకెందుకే? అదేంటండి, 9 ప్యాక్ తో నన్ను తెగింపేసి చేయడానికి ప్రయత్నిస్తున్నారని తమ్ముడు చెప్పాళ్ళండి. ఏని వాడు చెప్తాడే, వాడు ఎన్నైనా చెప్తాడు. వాళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు తెలుసా నీకు? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నిన్ను నేను ఎంత ప్రేమగా గారాభంగా చూసుకున్నానే, అలాంటి నన్ను వాడు అక్కడ తీసుకెళ్లి ఇరికిచ్చాడే. వాళ్ళేమో అక్కడ నన్ను మైళ్ళు పరిగెత్తిస్తున్నారే. నీకు దండం పెడతా చెప్పాడికి. బామ్మర్తినప్పుడు బావ బ్రతుకోరాలి గానే పెట్టే, నీకు దండం పెడతా. కాదే, నాకు డౌట్, ఈ ఉప్మా నాకు చేసావా, నువ్వు తినడానికి చేసుకున్నావా? నీకోసమే చేశాను కానీ పెట్టు. క్యాలరీస్ ఎక్కువ. మళ్ళా 9 ప్యాక్ కాస్త 0 ప్యాక్ అయిపోద్ది. ఈ క్యాలరీలు కూడా ఒకటి. వద్దులే. పోనీ ఆ తెల్లదన్న పెట్టే, ఏది ఆ జీడిపప్పు తీసేసి. పప్పే తినాలి. పాడు జీవితం. వాళ్ళు వచ్చినట్టున్నారే. ఎవరు? వాళ్ళేనే. వాళ్ళు అడిగితే నేను లేనని చెప్పు. ఎక్కడికి పోయావని చెప్పాలి? వాకింగ్ కోసమని కేదార్నాథ్కి వెళ్ళి అట్టించంటే వరదలో కొట్టుకుపోయాడని చెప్పు. పోవే, ఏదో ఒకటి చెప్పు. సర్లే. దీనికన్నా దీని చెల్లేనయ్యో. ఎంత పని చేసావు కొట్ట. ఎవరొచ్చారే? ఎవరు కనిపించలేదు గాని ఒక పొడుగు కర్ర, దానికి ఎవరో ఆయిల్ పూస్తా ఉన్నారు. అయితే ఆ చంద్రకాంత్ గానే వచ్చింటాడు. ఇక నేను బయలుదేరతా. ఎక్కడికి వెళ్తున్నారు? ఈసారి కాశీకి వెళ్ళాలని చెప్పు. నీ ఉప్మా నువ్వు నీ తమ్ముడు చేసిన పనికి నా చెప్తే నేను కొట్టుకోవాలి. నల్ల దున్నపోతుల్లో ఉన్నారు కదరా మీరు. అయ్యో జాగ్రత్త అండి. చైనా దరిద్రం ముఖం చెయ్యి పక్క జరప ఉతుకుంటుంది.